నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. నేను సీతారామరాజు. సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు తీస్తున్న తెలంగాణ మరో నవశకానికి నాంది పలికింది. దశాబ్దాల భూ సమస్యలను సమూలంగా శాశ్వతంగా పరిష్కరించే అద్భుత వేదిక ధరణి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ పూర్తి చేస్తున్న ధరణి నిజంగా దేశంలోనే ఒక సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఈ ధరణి పోర్టల్ విశేషాల్ని, ఎన్నో ఏళ్ల నుంచి భూమి చుట్టూ అల్లుకున్న సమస్యలకు ఇది ఎలాంటి పరిష్కారాన్ని కనుగొంటుందో అన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు ప్రత్యేకంగా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే సోమేష్ కుమార్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంబరాలు మిన్నంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక నవశకానికి రాష్ట్రంలో నాంది పలికారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో ప్రారంభించిన ధరణి గురించి చర్చ జరుగుతున్న సందర్భం ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది సార్? క్షేత్రస్థాయి నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. మన రిజల్ట్స్ కూడా చూస్తే అట్లే ఉంది. ఇప్పటి వరకు 55 lakhs మంది మన వెబ్సైట్కి విజిట్ చేశారు. అక్కడ వాళ్ళు విజిట్ చేసి ఎన్రోల్ కూడా చేశారు. ఇప్పటి వరకు చూస్తే సుమారు ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే 31,767 మెంబర్స్ వాళ్ళ అకౌంట్ కూడా తయారు చేశారు. తర్వాత ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ అయింది. అంటే 1,686 మెంబర్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అండ్ స్లాట్ బుకింగ్ ఇప్పటి వరకు 4,450 వరకు జరిగింది. అంటే ఎంత పెద్ద రెస్పాన్స్, ఒక కొత్త పద్ధతికి ఎప్పుడూ బహుశా జరగలేదు. పీపుల్తో మాట్లాడితే, ఎంఆర్ఓ తహసీల్దార్తో మాట్లాడితే, ఎక్కడ వెళ్తే ఒక చాలా స్పందన ఉంది, స్ఫూర్తి ఉంది. అందరూ ఈ స్టెప్కి వెల్కమ్ చేశారు. సీఎం గారు ఒక చాలా పెద్ద పని చేశారు, అందరు ఇట్లా అనుకుంటారు. అండ్ రియాలిటీలో కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఎస్ సార్, ప్రధానంగా చూసుకుంటే భూములకు సంబంధించిన వ్యవహారం అంటేనే రికార్డులన్నీ కూడా రకరకాలుగా ఉన్న పరిస్థితి. ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడిన పరిస్థితి. చట్టాలకు సంబంధించి కావచ్చు, సమస్యలు అనేకం భూమి చుట్టే ఉన్న సందర్భం. అలాంటి సమస్యలకు రైతాంగానికి, అన్నదాతలకు ఈ ధరణి ఎలాంటి పరిష్కారాన్ని చూపిస్తుందని భావించాలి? ఎస్, చాలా మీరు అడిగేది, ఇంతకుముందు ఒక ఎవరు ల్యాండ్ అమ్మాలి, లేకపోతే కొనాలి, లేకపోతే ఎవరు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలో డివిజన్ జరగాలంటే ఎంత పెద్ద పనిలాగా ఉండేది. ఈరోజు ఇది ధరణి వల్ల అన్నీ ఇన్స్టాంట్ అయిపోయింది. ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అవుతుంది, అప్పుడే మ్యూటేషన్ కూడా అవుతుంది. ఎక్కడ మొత్తం భారతదేశంలో, బహుశా ప్రపంచంలో కూడా ఇన్స్టాంట్గా మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ అన్నీ జరిగేది కాదు. ఇంతకుముందు మీరు ఎన్నో కేసు ఉన్నాయి. ఒక మనిషి ల్యాండ్ కొన్నారు, దాని తర్వాత వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఉండాలి. ఎప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే చేయరు కూడా. ఈ అన్నీ బికమ్ ఒక హిస్టరీ లాగా తయారైంది. ఇప్పుడు ఇమీడియట్గా ఎనీబడి డస్ ఎనీ ట్రాన్సాక్షన్, ఆ రోజుకి ఆ రోజే, ఆ క్షణం యాక్చువల్గా అది తయారైపోతుంది. ఎవరు అమ్మారు వాళ్ళ పాస్బుక్ నుండి ఇది బయటే వెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడ సపోజ్ 5 acres ఉంటే ఇప్పుడు 3 acres అమ్మిన తర్వాత ఆయన పాస్బుక్లో కొత్త, అంటే 2 acres ఎట్లా తయారైపోతుంది. అదేవిధంగా ఎవరు కొన్నారు వాళ్ళకి పాస్బుక్ ఉంటే అక్కడే, ఆ ఊర్లో పాస్బుక్ ఉంటే అక్కడే రాసి కూడా యాడ్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా వెబ్సైట్లో కూడా అప్పుడే మార్చి అవుతుంది. ఎనీథింగ్ హ్యాపెన్స్ సో సిస్టమేటికలీ. ఎంత మంచిగా జరుగుతుంది అంటే అందరు ఆశ్చర్యపడతారు ఇది ఎట్లా అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ చాలా పెద్ద ఇనిషియేటివ్ అండ్ ఫర్ ది ఎవ్రీ ఫార్మర్ ఒక వరం లాగా ఉంది. మన సీఎం గారు ఇచ్చిన అందరికీ ఒక వరం ఇది ధరణి. ఆయన కళ ఎప్పటి నుండి ఉండేది, ఇప్పుడు ఇమీడియట్గా ఒక మూర్తి రూపంలో మన దగ్గర వచ్చింది. ఇది ఎంత సంతోషంగా ఉంది. నేను ఫీల్డ్లో వెళ్ళాను, కొన్ని తహసీల్దార్ ఆఫీస్ కూడా వెళ్ళి చూశాను. ఇది ఒక అద్భుతంగా ఉంది, అదే ఒక శబ్దంలో చెప్పగలుగుతాం. ఎస్ సిఎస్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తే గతంలో రిజిస్ట్రేషన్ కావచ్చు, మ్యూటేషన్ల కోసం
రోజుల తరబడి, కొన్ని సందర్భాల్లో నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తే రైతాంగం, కొంతమంది నిరక్షరాస్యులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వారందరూ కూడా ఎలాంటి ప్రాసెస్ను అవలంబించాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ ప్రక్రియను, అంటే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ డీల్ ఏదైతే ఉంటుందో, రిజిస్ట్రేషన్ కావచ్చు, మ్యూటేషన్కు సంబంధించిన ప్రాసెస్ను ఏ విధంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎలాంటి ప్రాసెస్ను వాళ్ళు ఫాలో కావాలి? ఎస్. సో ఇప్పుడు మన దగ్గర చాలామంది ఉన్నారు, చాలా హైటెక్గా ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు. చాలామంది ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడా, గ్రామీణ ప్రాంతంలో కూడా చాలామంది వాట్సాప్ లాంటి వాడగలుగుతారు. ఎనీబడి హూ క్యాన్ వాట్సాప్ వాడగలే వాళ్ళ స్వయంగా స్లాట్ బుకింగ్ వరకు చేయగలుగుతారు. సపోజ్ ఎవరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు, అంత టెక్నాలజీ మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు మన దగ్గర 5086 మీ సేవా సెంటర్ ఉంది. ఆ ఒక మీ సేవా సెంటర్లో వెళ్తే అక్కడ జస్ట్ 200 రూపీస్ పే చేస్తే మొత్తం స్లాట్ బుకింగ్ అవుతుంది. వాళ్ళకి డీడ్ కూడా తయారవుతుంది. వాళ్ళకి ఏమేం పేపర్ కావాలి అది కూడా ప్రింట్ చేసి కూడా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఎవరు చుట్టూ తిరగడానికి అవకాశం లేదు. వాళ్ళకి ఏ రోజు మంచి ఉంటే, ఏ టైం మంచి ఉంటే ఆ స్లాట్ కూడా బుక్ చేయగలుగుతారు. ఆ స్లాట్ బుక్ చేసి వాళ్ళు ఏ రోజు స్లాట్ బుక్ అయింది ఆ రోజు ఎవరు అమ్మే వాళ్ళు ఉన్నారు, కొనే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఇద్దరు విట్నెస్తో కలిసి అక్కడ పోతే ఒక 10-15 మినిట్స్లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. వాళ్ళకి అక్కడే ఆ పాస్బుక్లో కూడా కరెక్షన్ కూడా అయిపోతుంది. కొత్త పాస్బుక్ మనకి సపోజ్ ఆ ఊర్లో పాస్బుక్ ఉంటే అక్కడే రాసి కూడా ప్రింట్ చేసి కూడా ఇచ్చేస్తారు. లేకపోతే అక్కడ ఒక ఈ పాస్బుక్ అంటే ఒక ప్రింట్ చేసి ఒక పేపర్లో ఇచ్చేస్తారు. వాళ్ళు ఏ అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్కి డైరెక్ట్గా ప్రింటర్ నుండి వాళ్ళకి పాస్బుక్ కూడా ఒక వారం రోజు లోపలే వచ్చేస్తుంది. సో ఎంత సులభంగా చేయడం అంటే ఎవరికి దీని గురించి ఎవరి మీద ఆశ్రిత అవేది లేదు. మీకు టైం డేట్ ఉంటుంది. ఆ డేట్కి మీరు అక్కడ తహసీల్దార్ ఆఫీస్ వెళ్తే అన్ని పని మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. అండ్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ వెళ్ళి మ్యూటేషన్ చేయండి, నా పేరులో మార్చేయండి, ఎట్లా అవసరమే లేదు. సో దిస్ ఈజ్ ది బ్యూటీ. దీని గురించి ఒక ఇంత మంచి అది సెలియంట్ ఫీచర్గా ఉంది. మన అందరికీ చాలా ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఎస్సీఎస్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా రిఫార్మ్స్లో ట్రాన్స్పరెన్సీ అనేది అత్యంత కీలకం, పారదర్శకత అనేది అత్యంత కీలకం. గతంలో మనం చూసాం 60-70 సంవత్సరాల్లో ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల, దళారీ వ్యవస్థ, మధ్యలో బ్రోకర్ వ్యవస్థ ఉండడం వల్ల కూడా అనేక రకాల అక్రమాలు చూసాం. ల్యాండ్ డీలింగ్స్లో అనేక రకాల గొడవలు, అవి ఏకంగా పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిన పరిస్థితిని కూడా మనం చూసాం. ట్రాన్స్పరెన్సీ విషయంలో ధరణి ఏ విధంగా దోహదపడే అవకాశం కనిపిస్తుంది? అవినీతిని రూపుమాపడంలో ఇది ఎలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది? ఎస్, ఇది సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరికి దీనిలో మోసం చేయడానికి, అబద్ధం చెప్పడానికి కూడా అవకాశం కూడా ఉండదు. కాబట్టి చాలా సులభంగా జరుగుతుంది. అంటే ట్రాన్స్పరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఎవరు సెల్లర్ ఉన్నారు, బయర్ ఉన్నారు, వాళ్ళే డేటా ఎంట్రీ చేస్తారు స్లాట్ బుకింగ్ కోసం. ఎంత ల్యాండ్ ఉంది, ఏ సర్వే నంబర్లో ఎంత అమ్మాలి, ఏ రేట్కి అమ్ముతారు, అన్నీ వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఇంతకుముందు ఎవరు చెప్తే మీ ల్యాండ్ విలువ ఎంత ఉంది, రిజిస్ట్రేషన్ విలువ ఎంత ఉంది చెప్పేది, ఇప్పుడు మీకే కనపడుతుంది. మీ సైట్లో కూడా చూడవచ్చు. దిస్ ఈజ్ ది ల్యాండ్ వాల్యూ, నా ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, దాని మీద 6% నాకు ఈ స్టాంప్ డ్యూటీ ఎట్సెట్రా పెట్టడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్గా మీకు అన్నీ తెలుస్తుంది. వేరే ఎవరికి డిస్క్రిప్షన్ లేదు. రిజిస్ట్రార్కి ఇంతకుముందు నేను దీనికి ఎంత పెడతాం, అది ఎంత పెడతాం, ఇట్లా సమస్య లేదు. ఏది రేట్ ఉంటే ఆ రేటేకి మీకు ట్యాక్స్ ఇది స్టాంప్ డ్యూటీ పడుతుంది. సో దానికోసం మనం వరీ చేసేది అవసరం లేదు. చాలా క్లియర్గా ఉంది, అంతా క్లియర్గా మీకు కూడా కనపడుతుంది. సో మీకు ఏ రకాల ఇబ్బంది ఉండదు. అదేవిధంగా నోబడీ కెన్ టెల్ యూ ఇది నా ఇట్లా చేయండి, లేకపోతే ఇట్లా చేంజ్ చేస్తే బాగుంటుంది, ఎట్లా చెప్పడానికి కూడా అవకాశం లేదు. అదేవిధంగా ఇంతకుముందు మన మొత్తం తెలంగాణలో 141 SRO ఉండేది. ఇప్పుడు ఏం చేయడం జరిగింది, 570 అదనంగా తహసీల్ ఆఫీస్లో కూడా ఈ సబ్ రిజిస్ట్రార్గా పెట్టడం జరిగింది. సో మీరు దూరం వెళ్ళడం కూడా అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఫ్రాడ్ కూడా చేయడానికి లేదు.
మీ పాస్బుక్లో ల్యాండ్ అమ్మితే ఉంటే మీరు అమ్మగలుగుతారు. వేరే వాళ్ళు మన డేటాబేస్కి వచ్చి చేంజ్ చేయడానికి కూడా లేదు. సో దీనివల్ల ఒక మొత్తం సిస్టమే చేంజ్ అయింది. సో దెర్ ఈజ్ టోటల్ ట్రాన్స్పరెన్సీ, అందరికీ తెలుస్తుంది, నో డిస్క్రిషన్. ఎవరికి మీకు 10 రూపాయలు తగ్గిస్తాం, 5 రూపాయలు పెంచుతాం అట్లా చేయడానికి లేదు. తర్వాత ఫ్రాడ్ కూడా చేయడానికి లేదు. ఎందుకు అంటే మీ పేరు మీద వేరే వాళ్ళు వల్లి కూడా చేయలేరు. వాళ్ళు ఆధార్ సిస్టమ్ ఉంది, మీది థంబ్ ఇంప్రెషన్ పెడితే మీరు కరెక్ట్గా ఉంటే ఆ సిస్టమ్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెనే అవ్వదు. ఓకే. ఈవెన్ ఒక తహసీల్దార్ రేపు వచ్చి నేను చేయలేదు వేరే వాళ్ళు చేశారు ఎట్లా చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్, ధరణి ఆపరేటర్, అదేవిధంగా తహసీల్దార్ కూడా ఇట్లే పని చేయాలి. వాళ్ళ బయోమెట్రీ కూడా తీసుకొని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకొని పని స్టార్ట్ అవుతుంది. సో రేపు వచ్చి నాకు తెలియదు ఎట్లా జరిగింది చెప్పడానికి కూడా లేదు. సో ఒక చాలా సైంటిఫిక్ పద్ధతిలో, ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో, ఏ రకాల ఫ్రాడ్ లేకుండా చేయడానికి పద్ధతిలో ఇది చాలా మంచి పని చేయడం జరిగింది. దీనివల్ల మొత్తం ట్రాన్స్పరెంట్గా, చాలా కరప్షన్ లేకుండా, ఒక ఫ్రాడ్ జరగకుండా కూడా చేయడానికి చాలా అవకాశం ఉంది. ఇది నేను మీ అందరితో మనవిగా చెప్తున్నా. రైట్. సంస్కరణల శకంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది ధరణి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిలో ప్రస్తుతం దీని గురించి చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపై మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు. సిఎస్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా వెబ్సైట్ను మనం చూసినట్టయితే చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. సాధారణంగా వెబ్సైట్లలో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి, చాలా రకాల ఫార్మాట్లు ఉంటాయి, కానీ చాలా సింపుల్గా కేవలం 4-5 మాత్రమే ఇందులో ఆప్షన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సూటిగా ఉన్న సందర్భం కూడా కనిపిస్తుంది. స్లాట్ బుకింగ్ కావచ్చు, ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ కావచ్చు, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, అలాగే ఇన్కంబరెన్స్ డీటెయిల్స్. ఈ మొత్తం అంశాన్ని చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే ముఖ్యంగా ధరణి పోర్టల్ రూపకల్పనలో సీఎం గారు ఎలాంటి సూచనలు చేశారు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని మీకు సూచించారు? సీఎం గారు ఈ ధరణి పోర్టల్ తయారు చేయడానికి మనతో ఎన్నో గంట కూర్చొని డిస్కస్ చేశారు. మనందరికీ మార్గదర్శకంగా ఉన్నారు. ఎప్పుడు ఏది సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి ఆయనే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు స్వయంగా. అండ్ ఎప్పుడు ఏది ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మీరు ఎట్లా చేయండి కూడా చెప్పారు. సో ఆయన మెయిన్గా ఉద్దేశం ఏముందంటే ఇది చాలా సింపుల్గా ఉండాలి, అన్నెసెసరీ ఇష్యూస్ దీనిలో పెట్టకూడదు, దీనికి క్లటర్గా చేసి అంత కాంప్లెక్స్గా చేసి చేయకూడదు. ఇంతకుముందు యాక్చువల్ జరిగింది ఇదే. సో దానికి చాలా సింపుల్గా ఉండాలి, ఏది అవసరం ఉంటే ఉండాలి, ఏది అవసరం లేదు ఉండకూడదు. సో దానికి 2 భాగం ఉంటుంది, ఒకటి అగ్రికల్చర్, ఒకటి నాన్ అగ్రికల్చర్. నాన్ అగ్రికల్చర్ కొన్ని రోజుల్లో వస్తుంది, అగ్రికల్చర్ ఆల్రెడీ ఎప్పుడు వచ్చింది. దీనికి కూడా మళ్ళీ 2 భాగం. అగ్రికల్చర్లో జస్ట్ మీ ల్యాండ్ గురించి మీకు వెళ్ళి చూడాలి, దాని ఎట్లా జరుగుతుంది చూడాలి అంటే దానికోసం కూడా ప్రత్యేకంగా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. మీరు సర్వే నంబర్ వైజ్గా చూడొచ్చు. అదేవిధంగా మీరు మీ ల్యాండ్ డీటెయిల్స్ పట్టేదారు పాస్బుక్ ద్వారా కూడా చూడొచ్చు. సో మీకు ఒక నమ్మకం పెరుగుతుంది, ఓకే నా ల్యాండ్ అట్లే ఉంది, దాంట్లో ఏ రకాల మార్పు అవ్వలేదు. సపోజ్ మీరు ల్యాండ్ అమ్మారు, లేకపోతే కొత్త ల్యాండ్ కొన్నారు, ఇమీడియట్గా సైట్లో మీకు తెలుస్తుంది, అరే నా ల్యాండ్ ఇంత పోయింది నేను ఇచ్చేసాను. అండ్ లేకపోతే మీరు కొన్నప్పుడు మీకు ఇమీడియట్గా నాది ఎంత ల్యాండ్ కూడా వచ్చేసింది. విదిన్ సెకండ్స్ ఇట్ విల్ బీ అప్లోడ్. రెండోది ఏముందంటే ఎక్కడ ప్రపంచంలో మీరు ఏ కంట్రీలో ఉన్నప్పుడు కూడా మీరు అక్కడ నుండి ఏం జరిగింది ఎట్లా ఉంది ఇమీడియట్గా చూడగలుగుతారు. ఇది చాలా మంచిగా ఉంది, అందరికీ నచ్చుతుంది కూడా. దట్ అరే నా ల్యాండ్ ఈ తెలంగాణలో ఉంది, చాలా సేఫ్గా ఉంది, ఎట్లే దాని మీద ఏ రకాల ప్రాబ్లం లేదు, అది సెకండ్ భాగంలో ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు ఫ్రాడ్ జరిగేది ఎట్లా జరిగేది, ఏది ప్రభుత్వం భూమి ఉంటే దానికి వాళ్ళు అమ్మేది, ఎట్లా పట్టా నంబర్ సర్వే నంబర్ రాసి. ఇప్పుడు ఎట్లా చేయడానికి లేదు, ఒక కొత్త కాన్సెప్ట్ సీఎం గారు ఒక కొత్త కాన్సెప్ట్ ఏం పట్టారంటే ఆటోలాక్. ఆటోలాక్ మీనింగ్ ఏంటి, ఏ ల్యాండ్ ప్రభుత్వం ల్యాండ్ ఉంటే, అడవి ల్యాండ్ ఉంటే, అదేవిధంగా వేరే భూమి ఉంటే, సపోజ్ వక్ఫ్ ల్యాండ్ ఉంటే, తర్వాత ఇండోమెంట్ ల్యాండ్ ఉంటే,
దానికి ఆటో లాక్ పెట్టడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఎనీబడి వచ్చి ఆ ల్యాండ్కి అమ్మడానికి పరిస్థితి లేదు. సో ఇది ఒక చాలా అంటే మీకు ఇబ్బంది లేకుండా. అదేవిధంగా ప్రొహిబిటెడ్ ల్యాండ్, మీ ఊర్లో ఈ ఊర్లో మీరు ల్యాండ్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఏ సర్వే నంబర్ ప్రొహిబిటెడ్గా ఉంది అది మీరు కొనకూడదు, మీకు అక్కడ క్లియర్గా కనపడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎనీవేర్ ఒక ఫ్రాడ్ అవ్వడానికి ఇట్లాంటి ఏది అవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ ఈ ప్రోగ్రామ్కి. చాలా నాకు నచ్చుతుంది అంటే దట్ ఇంత సింపుల్గా అన్ని ఇన్ఫర్మేషన్ పెట్టడం అండ్ ఏది ఇబ్బంది లేకుండా చేయడం. అదేవిధంగా రెండోది ఏముంది అంటే సీఎం గారు ఇంకా ఒక మాట ఏమన్నారంటే అన్నెసెసరీగా డేటా అడగకూడదు. సో ఇప్పుడు మీరు చూస్తే మీరు అమ్మడానికి ఒక భూమి వెళ్ళినప్పుడు ముందు మీరు స్లాట్ బుకింగ్ చేయాలి. మీ పట్టాదార్ పాస్బుక్ రాస్తే మీ మొత్తం భూమి సర్వే నంబర్ వైజ్ వచ్చేస్తుంది. సపోజ్ ఒక ప్రత్యేకంగా ఒక సర్వే నంబర్ నుండి మీరు అమ్మడానికి సిద్ధంగా ఉంటే ఆ సర్వే నంబర్ మీరు టిక్ చేస్తే అది వచ్చేస్తుంది. అక్కడ మీరు రాసేది రెండే, ఎన్ని ఏకర్ అమ్ముతారు, ఎంత విలువకి అమ్ముతారు, అంతే. దాని తర్వాత మార్కెట్ వాల్యూ ఎంత, మీరు స్టాంప్ డ్యూటీ కట్టాలి, అన్నీ మీకు ఇమీడియట్గా సెకండ్స్లో మీ ముందు వచ్చేస్తుంది. మీరు సాటిస్ఫైడ్గా ఉంటే టక్ బటన్ కొడితే చలాన్ జనరేట్ అయిపోతుంది. చలాన్ జనరేట్ మీరు ఇంటర్నెట్ ద్వారా పే చేయడానికి సిద్ధంగా ఉంటే అప్పుడే మీరు పే చేయవచ్చు. దాని తర్వాత మీరు స్లాట్ బుకింగ్ సెక్షన్ ఓపెన్ చేసి ఏ డేట్కి ఎంత కావాలి అయిపోతుంది. సపోజ్ మీకు అది మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేకపోతే వేరే ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా పేమెంట్ చేయడానికి మీరు సిద్ధంగా లేకపోతే అది చలాన్ మీరు ప్రింట్ చేయవచ్చు. ఒక ఎస్బీఐ బ్యాంక్ దగ్గర వెళ్ళి దానికి అక్కడ డబ్బు కట్టి మీకు ఇమీడియట్గా వాళ్ళు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ తీసుకొని మళ్ళీ మీరు స్లాట్ బుకింగ్ చేయగలుగుతారు. సో ఏ డేటా అవసరం లేదు, అన్నెసెసరీ టైపింగ్ అవసరం లేదు. తర్వాత ఫ్యూచర్ కోసం కూడా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మనం కలెక్ట్ చేస్తాం. సో దట్ రేపు మీ దగ్గర ఒక ఏది మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు సక్సెషన్ చేసినప్పుడు కూడా చాలా ఈజీ అవుతుంది. ఎంత పకడ్బందీగా ఈ సిస్టమ్ తయారు చేయడం జరిగింది. ఎస్ సిఎస్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన భూముల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు తక్కువ రాశారు, తన భూమిని పక్క భూమిలో వాళ్ళ పేరు మీద రాశారనే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. రకరకాల డిస్ప్యూట్స్ కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి డిస్ప్యూట్స్కు ఇది ఎలాంటి పరిష్కారం చూపించే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు మన దగ్గర డేటా చాలా వరకు చాలా మంచిగా తయారైంది, ఎక్కడ సమస్య లేకుండా జరిగింది. మీరు ఒక పని చూస్తే ఎంత బాగా జరిగింది అంటే మన డేటా ఎంత మంచి క్వాలిటీ ఉంది. ఇప్పుడు 2017లో సీఎం గారు స్టార్ట్ చేసిన ఎల్ఆర్యూపీ ప్రోగ్రామ్ అంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాంలో ఎంత మంచి రికార్డ్ తయారైంది అంటే నాకు ఎంత ఒకటి చిన్న డీటెయిల్స్ మీకు ఇస్తే అర్థమవుతుంది. అంటే 57.94 lakh అంటే 58 సుమారు వేల పట్టదారికి రైతు బంధు స్కీమ్ కింద 7,000 ఒక 300 వరకు సుమారు క్రోర్స్ డబ్బు ఇవ్వడం జరిగింది. ఎంత టైంలో పడింది? ఒక లెస్ దెన్ 2 daysలో, లెస్ దెన్ 48 hours మొత్తం డబ్బు పోయింది. ఎట్లా పోయింది? ఎందుకు అంటే మన డేటా సిస్టమ్ ఎంత పకడ్బందీగా తయారైంది. ఈరోజు అదే డేటా మన దగ్గర తయారైంది. కొన్ని కేసెస్ ఉన్నాయి, మీరు నిజం చెప్పారు. ఎక్కడ వాళ్ళు డిస్ప్యూట్ వలన లేకపోతే ఆధార్ నంబర్ వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి కొన్ని కేసెస్ మిగిలాయి. అది కూడా ఒక పద్ధతి పెట్టి సీఎం గారు ఆదేశం ఇచ్చారు. దాని మీద కూడా మనం వర్కౌట్ చేస్తాం అండ్ ఉన్న సమస్య కూడా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది కూడా ఎవరి డిస్క్రిప్షన్ లేకుండా చేయడం జరుగుతుంది. సో ఒకసారి మన ధరణి అగ్రికల్చర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మన దీని మీద పని మొదలవుతుంది అండ్ అది కూడా ఒక టైం బౌండ్ వేలో ఒక టార్గెట్ ప్రకారం అది కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం కరప్షన్ లేకుండా ఒక టైం బౌండ్ వేలో విత్ ఆల్ ది నో డిస్క్రిప్షన్ టు ఎనీబడి అట్లా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మన దగ్గర కొన్ని సీఎం గారు యాక్ట్లో కూడా ఒక కొత్త పద్ధతి పెట్టి స్పెషల్ ట్రిబ్యునల్ 16 స్పెషల్ ట్రిబ్యునల్ పెట్టడానికి కూడా చెప్పారు. ఒక్కొక్క ట్రిబ్యునల్కి ఒక 1000 కేసు ఇచ్చి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్
అట్లాంటి ఆఫీసర్స్ పెట్టి ఒక టైం బౌండ్ ఒక 2-3 మంత్స్లో అన్ని పెండింగ్ కోర్టు కేసెస్ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ సమస్య ఉంటే కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఒక పద్ధతి, కొత్త పద్ధతి ఏం పెట్టడం జరుగుతుంది అంటే ట్రాన్స్పరెంట్ వేలో వితౌట్ డిలే, వితౌట్ డిస్క్రిషన్ పీపుల్కి ఏది సమస్య ఉంటే, పర్టికులర్లీ మన రైతులకి ఏది సమస్య ఉంటే అది రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. నాకు ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే అదే తప్పకుండా నిజమవుతుంది. ఒక కళ, ఎన్నో సంవత్సరం నుండి ఒక కళ ఉండేది, ఏ స్టేట్లో ఇట్లాంటి జరగలేదు. ఈవెన్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేట్ అంటే కర్ణాటక ఉండేది ల్యాండ్ రికార్డు మీద. వాళ్ళ పద్ధతి కూడా, వాళ్ళ పరిధి కూడా దాటి ఇంకా ఒక మంచి సిస్టమ్ పెట్టడం జరిగింది. అండ్ ఇది తెలంగాణలో జరిగిన ధరణి ఒక ట్రెండ్ సెటర్ అవుతుంది. మన దగ్గరే కాదు, మొత్తం కంట్రీలో కూడా ఎవరు అడ్మినిస్ట్రేషన్లో కొద్దిగా రెస్పాన్సివ్గా ఉంటే వాళ్ళ మీద ప్రెషర్ కూడా అవుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ఇట్లా చేయగలితే మీరు ఎందుకు చేయలేరు, అట్లా కూడా అందరు ప్రశ్నిస్తారు. ఆల్రెడీ నా దగ్గర చాలామంది ఫోన్ చేసి కూడా అడిగారు, మీరు ఎట్లా చేశారు, ఎంత త్వరలో ఎట్లా చేసేసారు, అట్లా కూడా అడిగారు. ఇంత చాలా బాగుంది సిస్టమ్, వాళ్ళకి అందరికీ అర్థమైంది. ఎవరు ల్యాండ్ రికార్డ్స్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని చేస్తారు సీనియర్ అధికారులు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేసి అడిగారు. ఈవెన్ కర్ణాటక నుండి కూడా ఇట్లాంటి అడగడం జరిగింది. సో ఒక మంచి పద్ధతి పెట్టిన తర్వాత దీని ప్రభావం ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఇంకా పెద్ద యత్నంతో వస్తుంది. ఎస్ సోమేష్ కుమార్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకుంటే సమైక్య రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు అనేక రకాల భూ వివాదాలు తలెత్తినా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో కూడా ఆ సాహసం చేయని పరిస్థితి. మన రాష్ట్రానికి సంబంధించి భూములు రకాలు ఉన్న పరిస్థితి, అంటే ఇనాం భూములు కావచ్చు, వక్ఫ్ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వాటన్నిటికీ కూడా ఇది ఎలాంటి పరిష్కారాన్ని కనుగొంటుందని భావించాలి. అటవీ భూములకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఇలాంటి ఆలోచనతో ముందుకెళ్ళబోతుంది. జీ సో నేను చెప్పాను, ఒకటి ఫస్ట్ అంటే ప్రభుత్వం భూమి ఉన్నప్పుడు దానికి ఎవరు ఫ్రాడ్ ద్వారా ఇట్లాంటి ద్వారా అమ్మకూడదు. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ మన ప్రయత్నం జరిగింది. సీఎం గారు డైరెక్ట్గా ఆటో లాక్ చేయండి, ఎవరికి అమ్మడానికి కొనడానికి లేకుండా చేయండి. సో ఇట్లాంటి ఫారెస్ట్ ల్యాండు, లేకపోతే గవర్నమెంట్ ల్యాండు, అదేవిధంగా ఇండోమెంట్ ల్యాండు, ఇట్లాంటి ల్యాండ్ మీద చాలా స్పష్టంగా ఒక చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వేరే సమస్య ఉన్నాయి, అంటే కొన్ని చోట ఆర్ఓఫార్ ల్యాండ్ ఉంది, ఎవరు కంట్రోల్లో ఉంది, వాళ్ళు కూడా నాకు చాలా సంవత్సరం నుండి ఇట్లే ఉన్నాను, ఇప్పటివరకు నా సమస్య సాల్వ్ అవ్వలేదు. సో ఒకటి ఇట్లాంటి ఆర్ఓఫార్ ల్యాండ్కి కూడా సీఎం గారు ఆదేశం వరకు మనం వాళ్ళకి కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ఇట్లా ఉన్నాయి, సీఎం గారు చాలాసారి వాళ్ళకి చెప్పారు కూడా. ఆయన స్వయంగా కొన్ని విలేజెస్కి వచ్చి ఎట్లా చేస్తే బాగుంటుంది ఆ ఆలోచనలో ఉన్నారు. ఐ థింక్ త్వరలో అది కూడా ఏది ట్రైబల్ ల్యాండ్స్ ఇష్యూస్ ఉంటే అది కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎస్, మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనతో ఆచరణగా మారిన మన రాష్ట్ర ధరణి పోర్టల్ అనేది ఇతర రాష్ట్రాలకు కూడా ఒక ట్రెండ్ సెటర్గా నిలుస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిఎస్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానీకమంతా కూడా అందరూ ఎదురు చూస్తున్నది ఇప్పుడు వ్యవసాయ భూములకు సంబంధించి, అగ్రికల్చర్ ల్యాండ్కు సంబంధించి ధరణి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్న పరిస్థితి. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతుంది. ఏం చెప్తారు దానిపై? అంటే నాన్ అగ్రికల్చర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఇప్పుడు పని స్టార్ట్ అయింది, చాలా రోజుల నుండి నడుస్తుంది. ఇక్కడ కొద్దిగా ఎక్కువ కాంప్లెక్సిటీ ఉంటుంది, రూరల్ ఏరియాలో డేటా కూడా చాలా బాగుంది, అందుకే అక్కడ సింపుల్గా చేస్తే పని స్టార్ట్ అయింది. ఇది కూడా సీఎం గారు ఆదేశం ఇచ్చారు, అంటే 29th నాడు విలేకరులతో మాటలతో కూడా సీఎం గారు చెప్పారు ఒక 15-20 డేస్ లోపలే స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మన 5-6 డేస్ అయింది. సో ఆ విధంగా సీఎం గారు ఆదేశం ప్రకారం మొత్తం ఒక టీం దీని మీద సెపరేట్గా వర్క్ చేస్తుంది. సో దట్ అర్బన్ ఏరియాలో కూడా చాలా మంచిగా జరగాలి, అండ్ ఏది సమస్య లేకుండా జరగాలి, ఏది ఫ్రాడ్ జరగకూడదు, దానికోసం ఒక ప్రత్యేకంగా చర్య కూడా స్టార్ట్ అయింది. సో
త్వరలో అది కూడా లాంచ్ చేయడం సీఎం గారు ద్వారా లాంచ్ చేయడం జరుగుతుంది. దాని ప్రయత్నం అన్నీ జరుగుతుంది. ఒకసారి ఆ సిస్టమ్ తయారయ్యి కొద్దిగా టెస్ట్ చేయాలి. అదేవిధంగా చాలా సెక్యూర్ సిస్టమ్ ఉండాలి. వేరే రకాల హ్యాకింగ్ ఎట్లా జరగకూడదు ఆ ఆలోచనతో కూడా మనం పని చేస్తూ ఉంటాం. దాని మీద కూడా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. అండ్ బెస్ట్ కంపెనీ హ్యాస్ బీన్ పుట్ ఆన్ దిస్ జాబ్. త్వరలో అది కూడా పూర్తి అవుతుంది. తర్వాత ఎనీబడి ప్లాట్స్ గురించి అదేవిధంగా హౌసెస్ గురించి ఇట్లాంటి పని చేయడానికి ఏ రకాల ఇబ్బంది ఉండదు. ఎస్సీఎస్ గారు, ఇప్పటికే ధరణి ప్రారంభానికి ముందు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వాళ్ళు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకుని మ్యూటేషన్ పెండింగ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? ధరణిలో వారు ఏ విధంగా తమ ప్రాసెస్ని, తమ మ్యూటేషన్ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోవచ్చు? అంటే ఇది చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు త్వరలో ధరణిలో ఇంకా ఒక సర్వీస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఎవరు పాత కాలంలో రిజిస్ట్రేషన్ చేశారు బట్ దాని మీద మ్యూటేషన్ జరగలేదు అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఒక సర్వీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సిమిలర్గా ఇప్పుడు స్లాట్ బుకింగ్ పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ చేసి మొత్తం డీటెయిల్ ఫిల్ చేసి స్లాట్ బుకింగ్ చేస్తే కూడా వాళ్ళకి కూడా తహసీల్ ఆఫీస్లో వచ్చి అక్కడ ఈ మ్యూటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజెంట్ సిస్టమ్ మీకు తెలుసు ధరణిలో ఎట్లా ఉంది అంటే ఏ రోజు రిజిస్ట్రేషన్ అవుతే అప్పటికి అప్పుడే మ్యూటేషన్ కూడా అయిపోతుంది. మా పేర్లు కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ సమస్య లేదు. పాత సిస్టమ్ కోసం కూడా మన ఒక ఇప్పుడు ఈ సర్వీస్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. దాని మీద పని జరుగుతుంది. అందరూ దానికి అవైల్ చేసి అక్కడ కూడా ఒక నాన్ డిస్క్రిషన్ వేలో ఏది కరప్షన్ లేకుండా ఒక టైం బౌండ్ వేలో ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేశారు బట్ దాని తర్వాత ఏ కారణం వల్ల వాళ్ళు ఇది చేయలేకపోయారు, వాళ్ళకి కూడా మ్యూటేషన్ చేయలేకపోయారు, వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో అది కొన్ని రోజుల్లో ఆ సర్వీస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎస్ సార్. సిఎస్ గారు, తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భూమి అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా పల్లెలన్నీ కూడా పచ్చబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ స్థాయిలో భూముల ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందే భూములు కొనుగోలు చేసిన ఎన్ఆర్ఐస్, అంటే దేశంలో కాకుండా విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వారికి గతంలో అనేక రకాల ఆందోళన ఉన్న పరిస్థితి. తమ భూమి ఏమైనా మారుతుందా, పట్టాదారు పుస్తకాలు వేరే వారి చేతిలోకి వెళ్ళిపోతాయనే ఒక భయం ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వారికి ఎట్లాంటి భరోసా కనిపిస్తుంది? ఎందుకంటే స్థానికంగా విలేజ్లో ఉన్న వాళ్ళైతే ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ పేరిట ఉన్న భూమిని ఏ విధంగా సంరక్షించుకోవడానికి ఈ ధరణి దోహదపడుతుంది? ఓకే. సో ధరణిలో ఇంతకుముందు మీరు ఎక్కడ ఉంటే మీరు ఇక్కడ వచ్చి చూస్తే మీకు తెలిసేది. ఇప్పుడు ఫస్ట్ ఏముంది అంటే మీరు ఏ కంట్రీలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, న్యూజిలాండ్లో, యూఎస్లో ఎక్కడ ఉండొచ్చు, మీ ల్యాండ్ మీరు జాగ్రత్తగా చూడగలుగుతారు. సింపుల్గా విత్ ఏ క్లిక్ ఆఫ్ ఏ బటన్ మీ ల్యాండ్ ఎక్కడ ఉంది, అక్కడ ఏం పరిస్థితి ఉంది, మొత్తం డీటెయిల్స్ ఇంక్లూడింగ్ మీ పట్టేదారు పాస్బుక్, సర్వే నంబర్ వైజ్, దాని మార్కెట్ వాల్యూ ఎంత, అన్ని డీటెయిల్స్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆ బటన్ క్లిక్ చేస్తే కంప్యూటర్లో మీకు మొత్తం తెలుస్తుంది. ఇది ఒక చాలా విప్లవాత్మక మార్పు ఉంది. ఇంతకుముందు ఇంత మంచిగా ఇంత స్పీడ్గా డేటా మీ దగ్గర వచ్చేది కాదు. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ థింగ్. సెకండ్ అంటే మీకు ఏ రకాలు మీ బుకింగ్ చేయాలి. సపోజ్ యు ఆర్ కమింగ్, యూ వాంట్ టు బై ఏ ల్యాండ్ ఆర్ యూ వాంట్ టు సెల్ ఏ ల్యాండ్, మీరు ముందే స్లాట్ బుకింగ్ చేయవచ్చు. ఇప్పుడు 31 డిసెంబర్ వరకు స్లాట్ బుకింగ్ ఉంది. త్వరలో మార్చ్ 2021 వరకు కూడా బుకింగ్, దాని తర్వాత మొత్తం సంవత్సరంది బుకింగ్ స్లాట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఎనీబడి ఏ డేట్కి మీకు ఇష్టం ఉంటే ఆ రోజు ముందే మనం ఏ రోజు సెలవు ఉంది అన్నీ చూసి ఆ డేట్ స్లాట్ పెట్టడం జరుగుతుంది. మీ ఇష్టమనుసారం ఎక్కడ ఏ రోజు మీకు అవసరం ఉంది ఆ రోజు మీరు ఇది పెట్టగలుగుతారు. సో ఏ రకాల ఇబ్బంది రాదు. సో యూ క్యాన్ డూ దట్. ఇది కాకుండా కొంతమంది నాకు ఆధార్ లేదు అట్లాంటివి చెప్పారు. దానికోసం కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ మన ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చూస్తారు ఎలాగా మీకు ఇబ్బంది లేకుండా ఆధార్ లేకపోతే కూడా, బికాజ్ మీరు
బికాజ్ ఫారిన్ కంట్రీలో ఉంటారు, దానికి సమాధానం ఇవ్వడానికి కూడా మన సిద్ధంగా ఉన్నాను. అది కూడా త్వరలో ఆ సర్వీస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎస్, సిఎస్ గారు, మరో కీలకమైన ప్రశ్న. సాధారణంగా ఇంత భారీ స్థాయిలో ఒక సంస్కరణ, ఒక రీఫార్మ్ చేపట్టినప్పుడు ఎక్కడో ఒక చిన్న చిన్న సమస్యలు, టీథింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ ధరణికి సంబంధించి మీరు ఇప్పటి వరకు అమలవుతున్న తరుణంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? నిజంగానే ఎలాంటి సమస్యలు వస్తే వాటికి ఎలాంటి పరిష్కారాన్ని ప్రస్తుతం కనుగొనే ప్రక్రియ కొనసాగుతోంది? సిఎస్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ఇంత భారీ స్థాయిలో సంస్కరణ, రీఫార్మ్ ప్రారంభించిన సందర్భంలో. అలాంటి టీథింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రారంభమైనాయా? వాటికి ఎట్లాంటి సొల్యూషన్ మీరు ప్రస్తుతం కనుగొంటున్నారు? అంటే పీపుల్లో ఎంత ఉత్కంఠ ఉంది, వాళ్ళు ఎంత తొందరగా చూడాలి, నా ల్యాండ్ ఎక్కడ ఉంది, నా పస్టేదార్ పాస్బుక్లో ఏమేమి ఉన్నాయి, అంతా చాలామందికి ఉత్కంఠ ఉంటుంది. అందుకే మీరు ఫస్ట్ చూస్తే సడన్గా 24 లక్షల మంది వాళ్ళు లాగిన్ అయ్యారు. అంతా ఎంత పెద్ద, నేను ఒక 3-4 లక్ష 5 లక్షల వరకు ఉంటారు ఎట్లా అనుకున్నాను. బట్ 24 లక్షల మంది దీనిలో వచ్చారు. దానివల్ల ఇనీషియల్గా కొద్దిగా చాలామంది వాళ్ళ పట్టేదారు పాస్బుక్ ఇది అది డౌన్లోడ్ మొదలు పెట్టారు. సో కొంతసేపు కోసం, కొన్ని అవర్స్ కోసం ఈ సిస్టమ్ కొద్దిగా ఇబ్బందిలో పడింది. బట్ ఇమీడియట్గా మన దానికి కూడా సెట్ చేయడానికి స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు మీరు నా ఇక్కడ బీఆర్కే భవన్లో చూస్తే 10th ఫ్లోర్లో ఒక పెద్ద వార్ రూమ్ లాగా తయారు చేయడం జరిగింది. దాంట్లో కనీసం ఒక 100 మంది టెక్నికల్ పీపుల్ ఇదే పని మీద ఉన్నారు. కాల్ సెంటర్ ఉంది, టెక్నికల్ సపోర్ట్ టీం ఉంది, పీపుల్కి ప్రాబ్లం ఉంటే వాది ఉంది. సో మొత్తం ఎక్కడ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇమీడియట్గా విదిన్ అవర్స్, విదిన్ మినిట్స్ కూడా కొన్ని సమస్య రిజాల్వ్ చేసి ఈరోజు ఒక మంచి స్థాయికి తీసుకొని రావడం జరిగింది. అంటే ఫస్ట్ డే మీరు చూస్తే స్లాట్ బుకింగ్ తర్వాత 2 నవంబర్కి 442 బుకింగ్స్, 442 రిజిస్ట్రేషన్స్ ఎట్సెట్రా జరిగింది. థర్డ్ నాడు 479 రిజిస్ట్రేషన్ జరిగింది. ఈరోజు 4th నాడు ఇప్పటి వరకు 765 రిజిస్ట్రేషన్ జరిగింది. టోటల్ తెలంగాణలో ఈ 3 రోజుల్లో 1686 రిజిస్ట్రేషన్ జరిగింది. సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ అవర్ సిస్టమ్ ఈజ్ ఏబుల్ టు కోప్ నౌ. చిన్న అంటే సీఎం గారు అంటారు బాలరిష్టం ఉంటుంది, దానికి కూడా మనం బాగా మంచిగా రిజాల్వ్ చేయడానికి 24/7 సపోర్ట్ సెంటర్ ఉంది, కాల్ సెంటర్ ఉంది. అది కూడా మనం రిజాల్వ్ చేయగలుగుతాం, ఏ రకాల సమస్య రాదు. అండ్ రాన్ మనకి ఎక్స్పీరియన్స్ వల్ల ఎలాగా చేస్తే బాగుంటుంది అది కూడా చూసుకొని ఇంకా దానికి ఇంప్రూవ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. చాలా సిక్యూర్ సిస్టమ్ పెట్టడానికి ఆల్రెడీ ఉంది. ఇంకా సెక్యూరిటీ లెవెల్స్ పెంచి సో దట్ ఏ రకాల సమస్య రాకుండా మన పని సజావుగా జరుగుతుంది. అట్లా నేను ప్లాన్ చేయడం జరుగుతుంది అండ్ జరుగుతుంది కూడా. ఎస్ సార్, తప్పకుండా మీరు చెప్పినట్టుగా నిజంగానే సమైక్య రాష్ట్రంలో భూ లావాదేవీలకు సంబంధించి అరిగోసపడిన అన్నదాత కళ్ళల్లో నిజంగా ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే సరిహద్దు సమస్యలకు అలాగే చట్టాల చిక్కుముడులకు కూడా శాశ్వతంగా స్వస్తి పలికింది ధరణి. ఎన్నో ఏళ్ల పాటు వివాదాలతో అల్లాడిన భూమికి రక్షణ కవచంగా నిలుస్తోంది ధరణి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్ప బలంతో రూపుదిద్దుకున్న ధరణి ఇప్పుడు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సిఎస్ గారు, ప్రత్యేకంగా టీ న్యూస్ కోసం సమయాన్ని కేటాయించి లైవ్ షోలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారితో ప్రత్యేకమైన లైవ్ షో. నమస్తే.